ప్రీవియస్ వీడియోలో మనం టాప్ కటింగ్ గురించి చూసారు కదండి. చూడని వాళ్ళైతే కనుక ప్రీవియస్ వీడియో చూడండి. ఈరోజు ఆ టాప్ స్టిచ్చింగ్ చూసుకున్నాం. తర్వాత వచ్చి మీరు కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకేమైనా ఈ స్టిచ్చింగ్ దీనిలో కానీ కటింగ్ దీనిలో కానీ డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాను. ఓకే అండి, టాప్ స్టిచ్చింగ్కి వెళ్ళిపోదాము. నేను కట్ చేసుకున్న టాప్ అనేది ఇది ఇప్పుడు కూడా కట్ చేసిన దాన్ని ఇలా కట్టేసి పెట్టుకోండి. ఎలా పడితే అలా పడేసుకోవద్దు, సాగిపోతుంది. ఇవిగోండి హ్యాండ్స్ అన్నీ ముందు సపరేట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ మనకి ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్కి నిన్న మనం తీసి పెట్టుకున్నాం కదా, ఈ ముక్కని యూజ్ చేసుకుని ఇది నెక్ మొత్తం తీసుకుని పెట్టుకున్నాం కదా. ఫస్ట్ దీన్ని ఇలా పాదం ఖర్చుతో స్టిచ్ చేసుకోండి. ఇలా ఈ బెయిట్ సైడ్ అండి, రౌండ్ సైడ్ కాకుండా ఈ బెయిట్ సైడ్, ఈ సైడ్ అన్నమాట. ఇలా పాదం ఖర్చుతో స్టిచ్ చేసేసుకోండి. ఇలా స్టిచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఇది ఎప్పుడు చెడు మనకి మార్కింగ్ వేసుకున్నది, ఇది మంచి వైపు. ఈ మంచి వైపుకి ఇలా పెట్టుకుని ఇది మనం స్టిచ్ చేసుకున్నాం కదండి. ఇది కూడా ఇది మంచి పెట్టుకోవాలి, ఇది మంచి పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి పాదం ఖర్చుతో మనం చక్కగా రౌండ్గా కుట్టేసేసుకున్నాం. అది పెట్టి తీసుకున్నాం కదా, ఇదిగో కరెక్ట్గా మీకు సరిపోతుంది. ఈజీగా దీని మీదే కుట్టేసేసుకోవచ్చు. మీరు బిగినర్స్ అయితే కనుక ఒక పని చేయండి, కుట్టు వంకర వస్తుందేమో అని మీకు ఏమైనా డౌట్ ఉంటే చక్కగా ఇలా పాదం ఖర్చుతో 1 నిమిషం లేట్ అయినా ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ లైన్ మీద మీరు వేసుకుంటూ వెళ్తారు, స్టిచ్చెస్ అనేవి వంకర రావు అన్నమాట. ఇదిగోండి ఇలా కరెక్ట్గా ఈ పాదం ఖర్చుతో స్టార్ట్ చేసుకోండి. నేను మార్క్ చేసింది ఇదండి. బ్యాక్ నెక్ వేసుకునే విధానం ఇది ఏం చేసాం, మంచి పెట్టుకున్నాం. పాదం ఖర్చుతో చుట్టూ అదే షేప్లో రౌండ్ వేసుకుని వచ్చిన తర్వాత ఇది మనం రివర్స్ చేసుకుంటాకి ఇలా జస్ట్ ఈ టర్నింగ్ దగ్గర ఒక 3 కట్స్ పెట్టండి. అది ఈ కుట్టు వరకు రానివ్వద్దు, జస్ట్ ఇలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇది ఇలా ఓన్లీ ఈ టర్నింగ్ దగ్గర పెట్టుకోండి చాలు, ఇంకా మిగతా చోట పెట్టక్కర్లేదు, స్ట్రైట్ వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇలా అనుకుని దీనిపైన ఇట్లా ఒక కుట్టేసేసుకోండి. దీన్ని మనం ఇలా చక్కగా చేతి పని చేసేసుకుంటాం అన్నమాట. అప్పుడు నెక్కి ఇదిగోండి ఇలా కరెక్ట్గా షేప్ వచ్చేస్తుంది మీకు. ఈ టర్నింగ్ దగ్గర టక్స్ వేసుకోమన్నది ఇలా టర్నింగ్ తిరగడానికి అనమాట. మీకు ఇలా ఈజీగా కరెక్ట్గా షేప్ వస్తుంది. అంతే అండి, ఇది బ్యాక్ పార్ట్ కంప్లీట్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి మనం పీజింగ్ నెక్ వేసుకుందాం అనుకున్నాం, సింపుల్ మోడల్. అందుకని చెప్పి అది చూపిస్తానండి. ఇప్పుడు కూడా ఈ ఫ్రంట్ పార్ట్ ఈ సెంటర్కి ఈ 2 ఈక్వల్గా పెట్టుకుని ఈ సెంటర్లో ఒక టక్ వేసేసుకోండి. ఎందుకంటే మనం ఆ డిజైన్ వేసుకునేటప్పుడు ఈ టక్ వల్ల యూజ్ ఏంటో చెప్తాను మీకు. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్కి పీజింగ్ క్లాత్ అండి. ఇది మన టైలరింగ్ మెటీరియల్ షాపుల్లో దొరుకుతుంది. ఇది వేస్తే ఏంటంటే షేప్ కరెక్ట్గా వస్తుంది, ప్లస్ నెక్ కూడా స్టిఫ్గా ఉంటుంది. అందుకని చెప్పి ఇది వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. మనకి ఫ్రంట్ నెక్ 7 కదండి, 7 ప్లస్ మీకు స్టార్టింగ్ దీనికి కాబట్టి కొంచెం ఈజీగా తిరిగే
నెక్ డిజైన్ చెప్తాను. చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం నిన్న బ్యాక్ నెక్కి 2.5 పెట్టుకున్నాం. ఇది 2.5 పెట్టుకోండి. కరెక్ట్గా ఇక్కడ 2.5 పెట్టుకుని ఫ్రంట్ నెక్ 7 కాబట్టి 7కి ఒక మార్క్ వేసుకోండి. ఇక్కడ కూడా 2.5కి మార్క్ వేసేసుకోండి. ఇది 2.5కి ఎందుకన్నది అంటే ఇది మనం ఈ ఎడ్జ్ అమ్మటే కుట్టుకుంటామండి. బ్యాక్ నెక్ అటాచ్ చేసినప్పుడు 1/2 ఇంచు కుట్లో వెళ్ళిపోద్ది. అందుకని చెప్పి ఇది 1/2 కలుపుకుని పెట్టుకుంటున్నాం అనమాట. దీని మీదే కుట్టేసుకుంటా వెళ్ళామనుకోండి అది షేపు కరెక్ట్గా తిరగదు. అందుకని చెప్పి ఇలా వేసుకోవాలి. అప్పుడు ఈజీగా మనం ఒక స్టార్ నెక్ పెట్టుకున్నాం. ఇలా షేప్ చేసేసుకోండి అంతే. షేప్ చేసేసుకుని ఇటు 1 ఇంచ్ ఉండేటట్టు ఇలా మార్కింగ్ వేసేసుకొని ఈ పీస్ని కట్ చేసేసుకుందాం అండి. ఇప్పుడు మనం గీసుకున్నటువంటి షేపు నెక్ ఇదనమాట. దీన్ని మనం ఒక కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదా, లైనింగ్ ఉంటే లైనింగ్, మెయిన్ క్లాత్ అయితే మెయిన్ క్లాత్కి ఇలా పిన్ చేసేసుకుందాం. మీకు ఐరన్ ఉంటే ఐరన్ చేసుకుంటే ఇది అతుక్కుంటుందండి. దీనికి ఒక పక్కన గమ్ము ఉంటుంది. ఆ గమ్మున్న వైపు షేడ్ క్లియర్గా కనపడదు చూడండి. మీకు ఇలా గమ్ము ఉంటుంది ప్లస్ సాఫ్ట్ ఉంటుంది. ఇటు ఆ వైపు కనుక క్లాత్ మీద పెట్టి మనం ఐరన్ చేస్తే చక్కగా అతుక్కుంటుంది. ఇంకా మనం కుట్టేసుకోకర్లేదు. సో ఐరన్ బాక్స్ లేనోళ్ళు అయితే కనుక ఈ మధ్యలో ఇలా షేపు మారకుండా ఒక కుట్టేసేసుకోండి. వేసుకుని నెక్ మీద పెట్టుకునేట్టు చూపిస్తాను ఇప్పుడు మీకు. నేనైతే ఐరన్ చేసేస్తున్నాను. మీరు వంకర వస్తుందేమో అని డౌట్ ఉన్న వాళ్ళైతే కరెక్ట్గా మనం 2.5 పెట్టుకున్నాం కదండి. ఇక్కడ 5కి ఇలా ఫోల్డింగ్ పెట్టేసి ఇలా మార్క్ పెట్టేసుకోండి. 2 పక్కల పెట్టేసుకుంటే అప్పుడు ఇక్కడి నుంచి మీరు ఇటు సైడ్ అంటించుకునేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇంకా ఇటువైపు ఏం కట్ చేయొద్దు. ఇటువైపు మటుకు పాదం ఖర్చు ఉంచేసుకుని కట్ చేసుకుని ఇది ఫోల్డింగ్ చేసి అప్పుడు నెక్కి వేస్తాం అనమాట. చూపిస్తాను మీకు అది కూడా. ఇది కట్ చేసేసుకోండి. పాదం ఖర్చు ఉంచేసుకుని కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది మనం ఫస్ట్ ఇలా కుట్టేసుకుంటాం అనమాట. ఇలా ఫోల్డ్ చేసేసి చక్కగా ఇలా కుట్టేసుకోవాలి. మీకు మెషిన్ మీద చూపిస్తాను ఇది కుట్టేది. ఇప్పుడు మనం ఫ్రంట్ మొత్తం డిజైన్ క్లాత్ తీసుకున్నాం. దీనికి అటాచ్ చేసుకున్నాం. నేనైతే ఐరన్ చేసుకున్నాను. మీరు ఐరన్ లేని వాళ్ళు సెంటర్లో కుట్టేసుకోమని చెప్పానండి. ఇక్కడ ఇలా వేసేసుకోండి, ఏమవదు. ఇప్పుడు మనం ఫస్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాం. ఇప్పుడు మీరు దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకుని సెంటర్కి ఒక టక్ వేసేసుకున్నాం. మనం ఇందాక మెయిన్ పార్ట్కి కూడా ఒక టక్ వేసుకోమన్నాను సెంటర్కి. అది ఎందుకన్నది ఇప్పుడు మీకు యూజ్ అవుతుంది. చూడండి, ఇదిగోండి ఇక్కడ టక్ వేసుకున్నాం. దీనికి ఇక్కడ టక్ పెట్టుకున్నాం అనమాట.
ఈ 2 టక్స్ కరెక్ట్గా ఇలా కలిసేటట్టుగా పెట్టుకోండి అనమాట. అప్పుడు ఇదంతా ఇటు నుంచి ఇటు కానీ ఇటు నుంచి ఇటు కానీ నెక్ పార్ట్ అనేది 2 వైపులా కూడా ఈక్వల్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి ఈ సెంటర్లో ఒక కుట్టేసేసుకోండి. ఇది మీరు అబ్జర్వ్ చేయండి, ఇది మంచి పెట్టాను, ఇది మంచి పెట్టాను. మనం తిప్పినప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. ఇది 1కి 2 సార్లు మీరు అబ్జర్వ్ చేసుకోండి. రివర్స్ పెట్టుకుంటే మళ్ళీ ఇప్పి కుట్టుకోవాల్సి వస్తుంది. మీరు ఇక్కడ ఎడ్జ్ వరకు వచ్చేసి ఆగిపోండి. ఇది ఇలా సెంటర్కి ఎందుకు వేసుకోమన్నానంటే, మనం ఇప్పుడు ఇలా వేసుకున్నప్పుడు ఇటు జరగడం కానీ ఏముండదు అనమాట, కరెక్ట్గా ఫిక్స్గా ఉంటుంది అది. అందుకని చెప్పి ఈ సెంటర్ కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ వైపు స్టార్ట్ చేసేసుకోండి. మీకు చెప్పాను కదా, ఇది 2.5 ఎందుకు తీసుకున్నాం. ఇందాక మనం బ్యాక్ కుట్టినప్పుడు ఇంత పాదం ఖర్చు లోపలికి వెళ్ళిపోయింది. ఆ పాదం ఖర్చు గురించి ఇది అది 2.5 పెట్టుకున్నాం కాబట్టి ఇది 2.5 తీసుకోండి అని చెప్పాను. ఇది ఎప్పుడు కూడా అండి ఈ ఎడ్జ్ అమ్మటే ఈ వైట్ క్లాత్ ఉంది కదా, దీని ఎమ్మటే కుట్టు రావాలి. అలా వస్తేనే మనకి ఇక్కడ ఈ షేప్ అనేది కరెక్ట్గా నెక్ మోడల్ తేలుద్ది. అలా కాకుండా ఇలా వేసుకుని వచ్చామంటే కొన్ని కర్వ్స్ అయ్యి ఉన్నప్పుడు షేప్ తేలదు. అంతే అండి, కరెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పక్కన ఇలా పాదం ఖర్చు ఉంచేసుకుని ఈ షేప్ అమ్మటే మనం నెక్ కట్ చేసేసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఎడ్జ్కి వెళ్ళిపోమండి, ఎక్కడికక్కడ పాదం ఖర్చు కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ కార్నర్స్ దగ్గర ఒక టక్ వేసుకోండి. ఇక్కడ ఒక అంగుళం గ్యాప్లో ఒక టక్ వేసుకోండి. ఇది ఎందుకంటే షేప్ కరెక్ట్గా ఫ్రీగా తిరుగుద్ది అనమాట మనకి నెక్. 3 చోట్ల కూడా 3 కోణాల దగ్గర కూడా అంతే వేసుకోండి. ఫస్ట్ది ఇది, తర్వాత ఒక అంగుళానికి ఇటు, ఒక అంగుళానికి ఇటు వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా చక్కగా అనుకుంటే మనకి ఈ షేప్ కరెక్ట్గా తిరుగుతుంది. చూడండి, ఇలా తిప్పేసుకుని ఫస్ట్ ఇలా అనుకోండి. ఇది ఇలా అనుకున్న తర్వాత ఈ ఎడ్జ్ అమ్మటి కుట్టేసేసుకోండి. ఇదిగోండి, కరెక్ట్గా ఈ ఎడ్జ్ ఇది బయటికి రాకూడదు, అలానే ఇది బయటికి రాకూడదు, 2 ఇలా ఈక్వల్గా ఉండాలన్నమాట. చూసారు కదా, ఇలా వేసుకోవడం వల్ల ఇక్కడ తిత్తులు కానీ ఏమీ లేకుండా కరెక్ట్గా మనకి కావాల్సినటువంటి షేప్, మనం ఏ షేప్ అయితే గీసుకున్నామో అదే షేప్ పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ జాయింట్ చేసుకున్నాం. నేను ఈ టర్నింగ్స్ దగ్గర ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే అండి, మీరు కుట్టుకునేటప్పుడు కొంతమంది మోడల్ పెట్టుకున్నప్పుడు తిత్తులు వస్తున్నాయండి అని చెప్పి అడుగుతున్నారు. అందుకని చెప్పి ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూడండి, ఇది మంచి, ఇది కూడా మంచి, 2.
ఈ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసుకునేటప్పుడు కూడా మీకు ఇక్కడ ఒక టిప్ ఉంటుందండి. ఇది చూసారే, ఇప్పుడు మనం 2.5 పెట్టుకోవడం వల్ల ఈ 2 షోల్డర్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి, కరెక్ట్గా సరిపోయింది. ఇది మనకి ఇలా పైకి ఎక్కేస్తాం అనమాట. వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి భుజం మీద ఇది గుచ్చుకోకుండా ఇక్కడ పక్కా అయిపోతుంది. చూడండి, ఇదిగోండి. ఈ స్టార్టింగ్ చక్కగా ఇలా స్టార్ట్ చేసుకోండి. ఎప్పుడు కూడా స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ పట్టుకోండి. అలా స్టార్ట్ చేసుకున్నారు కదా, ఇదిగోండి. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇది మామూలుగానే ఉంచండి. ఇది బ్యాక్ పార్ట్ ఇందాక మనం కుట్టేసుకున్నాం చూసారా, కరెక్ట్గా ఈ ఎడ్జ్ని ఇలా పైకి తిప్పండి. దీనిపైకి ఫ్రంట్ పార్ట్ పైకి. ఇదిగోండి, ఇప్పుడు చూసారా ఇలా పక్కా అవుతుంది అనమాట షోల్డర్ పార్ట్. ఇదిగోండి, ఇది లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి భుజం మీద గుచ్చుకోకుండా ఇలా పక్కా అయిపోతుంది. అందుకని చెప్పి ఇది అనమాట. ఇక్కడ ఈ 2 కూడా చూసారా కరెక్ట్గా ఇలా ఈక్వల్గా రావాలి. ఈ 2 కూడా ఒక్కొక్కళ్ళకి ఇది బయటకు వస్తుంది, అలా రాకూడదు. 2 సేమ్ మీరు పెట్టుకునేటప్పుడు గమనించండి. ఎందుకంటే రెండోది కూడా వేసేసుకున్నాం. ఇది కూడా అలాగే సేమ్ పక్కాగా అయిపోయింది. చూడండి, కరెక్ట్గా నీట్గా ఉంది. ఇది చూసుకోవాలి మనం ఫస్ట్. ఇంకా చేతులు వేసేసి స్లిట్ వేసేసుకుంటే మనకి అయిపోతుంది. ఈ చేతులు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. ఇటువైపు మనం రివర్స్ ఇది ఉంచుకున్నాం కదా, ఇటువైపు మార్కింగ్ ఉంటుంది. అలాగే ఈ వైపు కూడా ఒక ఇంటూ పెట్టేసుకోండి, అంటే ఇది లోపల వైపు అని చెప్పి మీకు గుర్తు అనమాట. ఇప్పుడు ఈ కింద వైపు చక్కగా ఇలా ఒక ఫోల్డింగ్ పెట్టుకోండి, చిన్న ఫోల్డింగ్. తర్వాత ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ పెట్టుకోండి. ఇది కింద చేతి మడత కోసం అన్నమాట. ఈ పెట్టుకునేటప్పుడు గమనించుకోండి, ఈ పీజింగ్ వేసుకున్నది మనకి ఫ్రంట్ వైపు. ఇది కూడా మనం ఫ్రంట్ వైపే ఇటువైపు రావాలి. ఫ్రంట్కి మీకు 2 బండ గుర్తులు చెప్పాను. ఒకటి ఇలా టక్ పెట్టుకోండి అని చెప్పాను, ప్లస్ ఇది 2 చూసుకోవాలి. ఇప్పుడు అది ఎటు వచ్చిందో చూసుకోండి. మనకి ఈ టక్ వచ్చింది ఎక్కడ ఉంది, దీనిలో ఈ వైపు ఉంది. ఇదిగోండి, ఈ కట్ పెట్టుకున్నది ఈ ఫ్రంట్ వైపు పీజింగ్ ఉన్న వైపు రావాలి. అలాగే మీరు ఎప్పుడు కూడా ఈ షోల్డర్ కరెక్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోమాకండి. ఇక్కడ ఒక కట్ పెట్టుకున్నాం మనం. ఈ కట్టు ప్లస్ ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది చూసారా, 2 ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేసాము. ఈ కట్టు ఆ జాయింట్ 2 ఈక్వల్గా ఇదిగోండి ఇలా ఉండాలన్నమాట. బిగినర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి పాదం ఖర్చుతో. తర్వాత ఈ ఖర్చు కూడా మీరు గమనించుకోండి. ఎప్పుడు కూడా ఇక్కడ ఎంత ఖర్చుతో అయితే మనం స్టార్ట్ చేసామో అదే ఖర్చు రన్నింగ్ అవ్వాలండి. ఎక్కువ తక్కువ వెళ్ళకూడదు. చూసారా, ఇక్కడ 2 కట్స్ పెట్టుకున్నాం మనం. బాడీ పార్ట్కి పెట్టాను, హ్యాండ్కి పెట్టాను. కరెక్ట్గా ఈ కట్టు ఈక్వల్గా సరిపోయింది. చూసుకున్నారా, అదిగో. ఇంకా ఇక్కడ ఎక్కువ తక్కువ ఏం ఉండదు. మీరు లాగాల్సిన అవసరం కానీ అడ్జస్ట్ చేయాల్సిన అవసరం కానీ ఉండదన్నమాట. ఇందాక మనం ఇది జాయిన్ చేసాం కదండి షోల్డర్ దగ్గర, ఇది ఎక్కడి నుంచి జాయిన్ చేసామో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి. ప్లస్ ఇక్కడ కూడా మీరు గమనించుకోండి, ఇది ఈ వైపుకు ఉందంటే బ్యాక్ పార్ట్ వైపుకు ఉంది. అలాగే ఇక్కడ పెట్టుకునేటప్పుడు కూడా ఈ షోల్డర్ జాయింట్ అనేది ఇటే ఉండాలి, ఇటు రాకూడదండి. వస్తే ఇలా కరువు తిరుగుద్ది. ఇది గమనించుకోండి. అందుకని చెప్పి ఇటు తిప్పి చూపిస్తున్నా మీకు.
ఇప్పుడు రెండో కుట్టు రన్నింగ్ వేసేసుకోండి. ఇదిగోండి చూసారుగా చెయ్యి పర్ఫెక్ట్గా సరిపోయింది. చూడండి ఈ పక్క కానీ నాకు ఈ పార్ట్ మిగలటం కానీ ఈ పార్ట్ మిగలటం కానీ ఏం జరగాల, కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది అన్నమాట. ఇప్పుడు చెయ్యి జాయింట్ చేసుకుని స్లిట్ అన్నీ వేసుకునే చూసుకుందాం. చేతి దగ్గర లూజ్ మనం 4.5 కదండి, 4.5కి ఒక మార్క్ వేసేసుకోండి. ఇదంతా మనం మార్క్ చేసేసుకుని ఉన్నాం. నేను నిన్న వీల్ మార్కర్తో వేసాను కదా, నాకు కనపడుతున్నాయి ఇక్కడ లైన్స్, అందుకని చెప్పి అలా వేస్తున్నాను. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ ఖర్చు ఉంది కదండి, ఇది ఎప్పుడు కూడా ఇటువైపుకే రావాలన్నమాట. ఈ వైపు రావాలి, ఈ వైపు రావాలి. ఈ కింద కూడా ఇలా పెట్టుకుంది. అలాగే మనం కట్స్ పెట్టుకున్నాం, ఇదిగోండి ఇక్కడ కట్స్ పెట్టుకున్నాం, అక్కడికి కుట్టు కరెక్ట్గా పడాలన్నమాట. ఇక్కడ కూడా ఇది జరగకూడదు, ఇది జరగకూడదు, రెండు ఈ సైడ్ కూడా ఈక్వల్గా ఉండాలి, అది గమనించుకోండి. కరెక్ట్గా ఈ హిప్ కట్ వచ్చే దగ్గరికి కుట్టు ఆపేసుకుని అక్కడి నుంచే రివర్స్ చేసుకుని రెండో కుట్టు కూడా దాని మీదే వేసేసుకోండి. ఇది కొంతమంది 3 కుట్లు 4 కుట్లు వేసుకుంటారండి. వేసుకునే వాళ్ళు ఈ హిప్ దగ్గర మటుకు కంపల్సరీ మనం ఫస్ట్ కుట్టు ఎక్కడ వేసామో అక్కడి నుంచే కలపాలి. కొద్దిగా 1/2 ఇంచు 1 ఇంచు పైకి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి పాదం ఖర్చు గ్యాప్తో మీరు వేసుకోవచ్చు. ఇంకా ఇది అయిపోయిందండి. ఇప్పుడు మనం స్లిట్ వేసుకునేది, అంటే ఇది హిప్ పార్ట్ అనుకున్నాం కదా, ఈ ఎడ్జ్ ఆపేసింది, కుట్టు ఆపేసింది. ఇక్కడి నుంచి మనం హిప్ స్లిట్ పార్ట్ వేసుకుంటూ రావాలన్నమాట. చూడండి 1 సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోండి. ఎప్పుడు కూడా ఇది మనం ఎంత వదులుకున్నామండి, ఖర్చుకి 1 ఇంచ్ వదులుకున్నాం. ఆ 1 ఇంచులోనే మనం ఫోల్డింగ్ అవ్వాలి, అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు ఎలా వెళ్ళకూడదు. ఇది చూడండి కరెక్ట్గా ఇలా పెట్టుకోండి. ఇది చూడండి ఈక్వల్గా ఇలా పెట్టుకుని కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ రానివ్వండి. ఇక్కడ ఎంతైతే ఫోల్డింగ్ మడిచామో ఈ ఎడ్జ్కి వచ్చే వరకు కూడా అదే ఫోల్డింగ్ రావాలన్నమాట. ఇప్పుడు హిప్ దగ్గరికి వచ్చేసామండి. చూడండి ఇది ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ మటుకు కొంచెం స్లోగా జాగ్రత్తగా వేసుకోండి. మనం ఈ ఎడ్జి కుట్టే ఎంత ఉందో దానికంటే ఒక 1/2 ఇంచు పై వరకు మనం ఈ కుట్టు కలుపుకుంటే స్లిట్ దగ్గర నీట్గా ఉంటుంది అనమాట. అలా కలుపుకుని దీన్ని ఇలా టర్న్ చేసుకోండి, ఈ వైపుకి టర్న్ చేసుకుని పాదం వదిలేసేయండి. ఇదిగోండి మళ్ళీ ఈ రెండో వైపు కూడా మీకు ఈ ఫస్ట్ వైపు బాగానే వచ్చిద్దండి స్లిట్ వేసేటప్పుడు. ఈ రెండో వైపు వచ్చేసరికి ఏంటంటే దీన్ని ఇలా గుంజామనుకోండి, టర్నింగ్లు మెలికలు తిరుగుతూ వస్తాయి కొన్ని డ్రెస్సులు చూస్తే. మీరు దీన్ని గుంజకూడదు అనమాట. ఇలా కరెక్ట్గా ఇదిగో అటువైపు ఎంతైతే ఫోల్డింగ్ పట్టుకున్నామో ఇటువైపు కూడా అంతే పెట్టుకుని నీట్గా అదిగోండి ఇలా ఇక్కడ ఈ ఫింగర్తో ఇది ముందుకి జరగకుండా ఇక్కడ పట్టుకోండి. ఇది ఒక టిప్ అండి దీనిలో స్లిట్ వేసేటప్పుడు. ఇప్పుడు ఇలా అనేసుకోండి. ఇంకా ఇప్పుడు మీకు సాగదనమాట క్లాత్, ఈ పైనుంచి క్లాత్ కిందకి రాదు. ఇక్కడి నుంచి ఇంకా ఇలా వెళ్ళిపోవచ్చు. అలాగే ఈ చివర కూడా కరెక్ట్గా ఇలా ఫినిష్ అయిపోవాలండి, అంతేగాని ఇది తోకలాగా ఇక్కడ వరకు రాకూడదు. ఇక్కడ కూడా చూడండి కరెక్ట్గా ఇది ఏ లైన్లో ఉందో ఇక్కడికే నాకు ఆగిపోయింది, గమనించండి. ఇదిగోండి స్లిట్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇక్కడి నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ ఇలా పైకి రావడం వల్ల ఇలా కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. మీరు ఇష్టమైన వాళ్ళు ఈ ఎడ్జ్కి రెండో కుట్టు వేసుకోవచ్చు, కొంతమంది వేసుకోరు, అది మీ ఇష్టం.
ఇప్పుడు రెండో వైపు కూడా అలాగే హ్యాండ్ జాయింట్ స్లిట్ వరకు కలుపుకోవడం అండి. అది అయిపోయిన తర్వాత ఇంకా మనం ఈ కింద గేరా పార్ట్ ఉంది కదా, ఇది ఇలా ఫస్ట్ ఒక సన్న ఫోల్డింగ్ పెట్టుకోండి. తర్వాత ఒక 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేసుకోండి. మనం చేతికి ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అలాగే ఇలా ఫోల్డ్ చేసి 2 కుట్లు వేసేసుకోండి. ఇక్కడ ఒక కుట్టు, ఈ ఎడ్జ్కి ఒక కుట్టు అనమాట. ఇప్పుడు ఈ ఎడ్జ్కి రెండో కుట్టేసుకుని రెండో వైపు కూడా ఇంకో గేరా వైపు కూడా ఇలాగే 2 స్టిచ్చెస్ వేసేసుకున్నాం. ఇదిగోండి ఇలా నీట్గా 2 స్టిచ్చెస్ ఈక్వల్ డిస్టెన్స్తో ఇలా వేసుకోండి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటారనండి. చూసారు కదండి, పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ పార్ట్ కానీ, ఈ నడుము దగ్గర కానీ, అలాగే ఈ హిప్ దగ్గర కానీ, అలాగే ఈ చేతులు. ఇది నెక్ మట్టుకు ఇలా చేతి పని చేసేసుకోండి. లోపలికి ఫోల్డ్ చేసేసి చేతి పని చేసేసుకోండి. ఇది ఇలా చేసేసుకుంటే ఇలా వస్తుంది అన్నమాట. ఇదండి కుట్టుకునే విధానం. చూసారు కదండి, ప్లెయిన్ టాప్ కుట్టుకునేటువంటి విధానం. నెక్స్ట్ వీడియోస్లో లైనింగ్ టాపు, అలాగే చిన్న చిన్న బేబీస్కి ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్ అన్నీ చూపిస్తానండి. కాకపోతే ఒక ఆర్డర్ ప్రకారం వెళ్దాం మనం. బేసిక్ నాలెడ్జ్ అంటూ పెంచుకున్న తర్వాత మోడల్స్ కానీ ఇది కానీ అలా వెళ్తే వెళ్దామండి. అంతేగాని ఫస్ట్ మోడల్ చెప్పేస్తే మీరు అందుకోలేరు, కష్టం అవుద్ది. నేను చెప్పి ఉపయోగం ఉండదు. అందుకని చెప్పి ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్దామండి మన ఛానల్. ఓకే అండి, బై ఎవ్రీవన్.